టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు ఈడీ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నాకు దిగనున్నట్టు తెలిపారు. ఈడీ ఛార్జ్షీట్లో సోనియా, రాహుల్ పేర్లకు కక్షపూరితంగా చేర్చారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపులను నిరసిస్తూ ధర్నా ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు ఈడీ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నాకు దిగనున్నట్లు తెలిపారు. ఈడీ ఛార్జ్షీట్లో సోనియా, రాహుల్ పేర్లను కక్షపూరితంగా చేర్చారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపులను నిరసిస్తూ ధర్నా ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు ఈడీ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. నేడు ఈడీ కార్యాలయం ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నారు. ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ కేసులో A1, A2గా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కేసు నమోదు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కూడా టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నారు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీని ప్రశ్నిస్తుంది అన్న ఉద్దేశంతో అయితే కేసులు నమోదు చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రతిపక్షాలపై స్వతంత్ర సంస్థలు, దర్యాప్తు స్వతంత్ర సంస్థలని కూడా వాళ్ళకు అనుకూలంగా వాడుకొని ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తూ ఈ యొక్క ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే దర్యాప్తు సంస్థల పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పేసి తెలంగాణలో ఏ విధంగా అయితే కులగణన చేశారో అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కులగణన చేయాలని, అంటే సామాజిక విప్లవం పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ చేస్తున్న నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీపై కేసులు నమోదు చేయాలి. అటు సోనియా గాంధీని కూడా ఈ యొక్క కేసులో అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, సామాజిక న్యాయం తెరపైకి తీసుకొని రావద్దు, అన్ని కూడా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ యొక్క కేసులు నమోదు చేస్తున్నారు, ప్రశ్నించే గొంతుకులను పూర్తిగా అణచివేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయం ముందైతే భారీ ఎత్తున నిరసన ధర్నా తెలియజేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ యొక్క కార్యక్రమం మొదలు కానుంది. ఇందులో మంత్రులు, జిల్లా నాయకులు, అటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే పాల్గొన్నారు. నిన్న టీపీసీసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రాలు అన్ని జిల్లా కేంద్రాల్లో అయితే నిరసన ధర్నా అయితే చేపట్టారు. ఈ రోజు టీపీసీసీ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయం ముందు ఉదయం 10 గంటలకైతే ఈ యొక్క కార్యక్రమం మొదలు కానుంది. అటు బీజేపీ పార్టీకి సంబంధించి అంటే బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలపై ఇస్తున్న గొంతుకను అణచివేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ అయితే ఈ రోజు ఈడీ కార్యాలయం ముందైతే టీపీసీసీ ఆధ్వర్యంలో 10 గంటలకు ధర్నా నిర్వహిస్తున్నారు. హారిక, థ్యాంక్ యూ హరికృష్ణ.